తెలంగాణకు సంబంధించి కోటా ఉత్కంఠ, స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్లపై నేడు సుప్రీంకోర్టు విచారణ చేయబోతోంది. ఆర్టీసీ బస్సుల్లో డ్రైవర్ పక్క సీట్లో కూడా సీట్ బెల్ట్ పెట్టబోతున్నారట తెలంగాణలో. ఈ డ్రైవర్తో పాటు కూర్చుంటే ముందు సీట్లో కూర్చునేవారు సీట్ బెల్ట్ తప్పనిసరిగా ధరించాల్సి ఉంటుందని ఆర్టీసీ అధికారులు ఆదేశాలు ఇచ్చారట. ఇది ఒక ఇంట్రెస్టింగ్ విషయం. అయితే ఇంకో ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే హైదరాబాద్లో సిటీ బస్ ఛార్జీలు పెంచారు. ఎందుకో కారణం తెలుసు కదా, ఫ్రీ బస్ ఎఫెక్ట్ కూడా దీనికి ఒక కారణంగా భావిస్తున్నారు. నిత్యం ప్రయాణికుడిపై నెలకు 500 భారం అంటూ కేటీఆర్ గారు దాని మీద మండిపడ్డారు. జంట నగరాల ప్రజలపై కక్ష సాధింపు చర్య, రేవంత్పై కేటీఆర్ ఫైర్. హైదరాబాద్లో బస్ ఛార్జీలు పెంపు ఎంతంటే ఆర్డినరీ ఎక్స్ప్రెస్ బస్సుల్లో మొదటి 3 స్టేజీలకు 5 రూపాయలు, 4వ స్టేజీ నుంచి 10 రూపాయలకు పెంచారటండి. సో ఈ రకంగా సిటీ బస్ రేట్లు అయితే పెంచారు. ఈ సమస్య తెలిసిందే కదా. ఇక మూతకు దగ్గరగా విశాఖ ఉక్కు అంటూ ఎంపీ బాబురావు ప్రశ్నకు, గొల్లబాబురావు గారి ప్రశ్నకు మంత్రి కుమారస్వామి సమాధానం ఇచ్చారని విశాఖ నుంచి వస్తున్న లీడర్ పత్రిక రాసింది. అప్పుల ఊబిలో కూరుకుపోయి నిర్వహణ సాధ్యం కాకుండా ఉన్న పరిస్థితుల్లో విశాఖ ఉక్కు మూతపడడానికి దగ్గరగా ఉందని కుమారస్వామి వెల్లడించారట. గొల్లబాబురావు రాసిన లేఖకు ఈ విధమైన సమాధానం వచ్చింది. మరి ఓ పక్కేమో లోకేష్ గారు, చంద్రబాబు గారు, మొత్తం పవన్ కళ్యాణ్ గారు మేము కాపాడేసాం ఉక్కు ఫ్యాక్టరీ అంటారు. ఇంకోవైపు ఏమో సమాధానాలు అట్లా వస్తున్నాయి. డ్రైవర్ రన్నర్లకు బాబురెడ్డి అని సాక్షి వార్త ఇచ్చింది. అయితే అసలు సమస్య రాయకుండా ఆటో డ్రైవర్లకు ప్రత్యేక యాప్ అని ఎల్లో మీడియా రాసుకుని సంబరపడింది. సర్కారీ క్యాబ్కి యాప్ అని. యాప్ తోటి పరిష్కారం అయిపోద్దా, మహిళలు బస్సు ఎక్కకుండా ఆటోలు ఎక్కుతారా అనేదే ఇప్పుడు అసలు సమస్య. అది వదిలేసి యాప్ పెడతా ఉంటున్నారు. ఆఫ్రికా టు ఆంధ్ర నకిలీ మద్యం ప్లాంట్ వ్యవహారంలో విస్తుపోయే వాస్తవాలు. తంబళ్లపల్లి టీడీపీ ఇన్ఛార్జి జయచంద్రారెడ్డికి కీలక నేత అండ. ఆఫ్రికాలో వ్యాపారం ద్వారా మద్యంపై అనుభవం సంపాదించారంట ఈ నాయకులు ఎవరు. సో నకిలీపై మద్యంపై సీఎం సరికొత్త డ్రామా. జయచంద్రారెడ్డి, పార్టీ నేత సురేంద్ర నాయుడు సస్పెన్షన్ అంట. దందాలో డైరీ నిక్షిప్తం అంట. ఇది చూస్తే అద్వానీ గారి పేరు హవాలా డైరీలో ఉందని చెప్పి ఆయన రాజీనామా చేశారు. కానీ ఇక్కడ కనీసం ఈ డైరీలో ఉన్న వాళ్ళ పేర్ల జోలికి కూడా పోలీసులు వెళ్ళలేదా అనేటువంటి విమర్శలు అయితే వస్తూ ఉన్నాయి. చంద్రబాబు ఏం స్కెచ్ వేశావు, రాత్రి నకిలీ మద్యం సూత్రధారుల మార్పు చేశామని జగన్ గారు మండిపడ్డారు. అలాగే అయితే ఈ వార్తని పెద్దగా ప్రముఖంగా ఇవ్వలేదు. కానీ ఈనాడు వాళ్ళు లోపల పేజీలో రాసుకున్నారు ఏమని, ములకల చెరువు నకిలీ మద్యం కేసులో నిందితులు ఎంతటి వారైనా వదలొద్దు, నిష్పాక్షికంగా దర్యాప్తు జరపాలి. మరి అసలు గతంలో నకిలీ మద్యం మీద జరగకపోయినా ఎన్ని ఆరోపణలు చేశారు. ఇప్పుడేమో సన్నాయి నొక్కులు నొక్కుతున్నట్టుగా మాట్లాడుతుంటే ఎల్లో మీడియా కూడా అదే రకంగా రాస్తుంది. ఆ కీలకమైన వార్తలన్నీ వదిలేసి మొత్తం అంతా ఆంధ్రప్రదేశ్ అంతా బ్రహ్మాండంగా ఉన్నట్టుగా క్షిపణులు తయారు చేయబోతున్నారని, దొనకొండ దగ్గర ఏర్పాటు చేస్తారని, పోలవరానికి నిధులు దారేదని వాళ్లే రాశారు. 2 తెలుగు ఎల్లో మీడియా పేపర్లే రాశారు. జనసేన బలోపేతానికి త్రిశూల వ్యూహం అంట. పవన్ కళ్యాణ్ గారు నిజంగా ఆలోచిస్తారో లేదో కానీ వీళ్ళైతే రాశారు. తల్లికి వందనంతో జీఎస్టీ జోష్ పెరిగిందని సంబరపడ్డారు. తిరుమల తరహాలో శ్రీశైలం అభివృద్ధి చేస్తారట. ఇందాక చెప్పాను కదా, నువ్వు చాలా అందంగా ఉన్నావు, ఖాళీగా ఉంటే పోలీస్ స్టేషన్ వద్దకు రా, నిన్ను నీ పిల్లల్ని చూసుకుంటానంటూ ఒక ఒంటరి మహిళకు ఒక సిఐ గారు బెదిరించారంట. ఆ సిఐ గారి మీద ఆ మహిళకు అధికారులు ఫిర్యాదు చేస్తే వాళ్ళు మా వాళ్ళకి కాదని చేతులెత్తేశారని అందులో ఉన్నట్లుంది. సో ఈ పరిస్థితి ఏమిటి అనేది ఇప్పుడు వరకు మనం మాట్లాడుకున్నాం. ఇక